అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ అస్తిత్వంపై జరిగే దాడులని అలాగే ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణపై చేసే వ్యక్తిత్వ దాడులని ఖండిస్తూ ఈరోజు ఉస్మానియా వేదికగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। ఈ దాడి తెలంగాణ అస్తిత్వం పైననే కాకుండా అలాగే మహిళలపైన తెలంగాణ అమరవీరుల కుటుంబాలపైన అందరి ఎవరెవరైతే ముందుకొచ్చి ఉద్యమకారులు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరి వ్యక్తిగత జీవితాలపైన వీళ్ళు ప్రత్యేకంగా దాడి చేస్తున్నారు। అసలు నిజంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ 1200 మంది కుటుంబాలకి ఈరోజు కన్నీటి గోస మిగిలింది। రేపు అంటే జూన్ 2 నిజంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరగబోతుందా తెలంగాణలో? లేకపోతే ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది సభ పెడుతున్నారు, తెలంగాణలోన నవనిర్మాణ ఆత్మీయ సమ్మేళనం అని సభ పెడుతున్నారు। రేపు నిజంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమా లేకపోతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవమా? ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు నిజంగా వాళ్ళు ఒకవేళ ఏమైనా సభలు పెట్టాలనుకుంటే రేపే పెట్టాల్సిన అవసరం ఏముంది? జూన్ 2కే పెట్టాల్సిన అవసరం ఏముంది? జూన్ 2 అనేది తెలంగాణకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన రోజు కదా। రేపు తెలంగాణ వాసులు అనేది మేమనే మనుషులము, తెలంగాణ వాదులము సంతోషంగా జరుపుకోవడం మీకు ఇష్టం లేదా? మా పట్ల వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు। ఇప్పటికీ మా అస్తిత్వం పైన, మా భాష పైన, మా సంస్కృతి పైన, మా ఉద్యమకారుల పైన, మా జర్నలిస్టుల పైన, మా అమరవీరుల పైన ఇప్పటికీ దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు। ఎవరన్నా ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా పోయి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు। అమరవీరుల కుటుంబాలు ఈరోజు అసలు తెలంగాణ కోసం ఎందుకు బలిదానాలు చేసుకున్నామా అని బాధపడే రోజు ఈరోజు వచ్చింది। ఎవరి కోసం తెచ్చుకున్న తెలంగాణ ఇది? నిజంగా మన కోసమేనా? నీళ్లు నిధులు నియామకాలు అని తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు పక్కన పెడితే అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కూడా మనము ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది। ఇప్పటికీ నిజంగా తెలంగాణ పదం వచ్చింది అనే మాటనే తప్ప ఇప్పటికీ ఆంధ్ర పెత్తందారుల పాలననే ఇప్పటికీ నడుస్తుంది తెలంగాణలో। వాళ్ళే పాలన చేస్తున్నారు। నిజంగా అసలు ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు జూన్ 2కి ఇక్కడ సభ పెడతామని। అసలు కత్తి ఆంధ్రోలదే కానీ పొడిచేటోళ్ళు మాత్రం మనోళ్ళే, మన తెలంగాణ వాసులే। నిజంగా అసలు మీరందరూ కూడా నిజంగా తెలంగాణ బిడ్డలేనా? తెలంగాణలోనే పెరిగిరా? మీలో ప్రవహించేది తెలంగాణ రక్తమేనా? మర్చిపోయిరా తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లొచ్చింది, ఎంతమంది బలిదానాల వల్ల తెలంగాణ ఏర్పడ్డది ఈరోజు మర్చిపోయి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ విషయంలో ఒక పోరాటం మొదలై ఈరోజు మొత్తానికి మన అస్తిత్వాన్ని వాళ్ళు దెబ్బతీసే విధంగా ఈరోజు మొత్తం జరుగుతుంది। పృథ్వన్న మీద దాడులు, కోడి చెరువు గురించి ప్రశ్నించినందుకు రగన్న మీద కేసులు, మేము ఆ రోజు ప్రశ్నించినందుకు మా మీద, జర్నలిస్టుల మీద, మహిళలమనే కనికరం లేకుండా మొత్తం మా మీద కూడా మా వ్యక్తిగతంగా దాడులు। అసలు నిజంగా మీరు జనసేన పార్టీ సైనికులా లేకపోతే రజాకార్లా? చెప్పండి। అసలు మీరు నిజంగా తెలంగాణలో తెలంగాణ బిడ్డలమనే మర్చిపోయి తోటి తెలంగాణ మహిళలు మా సోదరులు అనే భావం కూడా లేకుండా ఈరోజు మీ నాయకుడి కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు। అంటే జనసేన సిద్ధాంతాలు మీకు ఇవే చెప్పినాయా? ఏం చెప్పినాయి సిద్ధాంతాలు? మహిళల్ని ఇబ్బంది పెట్టమని చెప్పినాయా? తెలంగాణని మర్చిపోయి మీరు నా కోసమే పనిచేయమని చెప్పినాయా? అమరవీరుల కుటుంబాలను ఏడిపించమని చెప్పినాయా? వాళ్ళ కన్నీటిని తుడవని చెప్పినాయా? లేకపోతే వాళ్ళ కన్నీటిని కాకపోతే రక్తపు ధార వాళ్ళ కళ్ళ నుంచి వచ్చేటట్టు చేయమని చెప్పిరా? ఏం చెప్పిరు జనసేన సిద్ధాంతాలు? మీ నాయకుడు నేను మొన్న ఒక సభలో ఒక ప్రెస్ మీట్లో తమ్ముడు అన్నా అని చెప్పేసి అంత ఫీల్ అయిపోతున్నారు కదా మీరు। మరి ఆ ఫోన్ ఇటు ఒకసారి, మీరు వయసులో పెద్దవారు 70 సంవత్సరాలున్న మోహన్ బాబు గారిని ఒక సభలో తమ్ముడు అని సంబోధించారు। ఇప్పుడు నేను మిమ్మల్ని తమ్ముడు అంటే మీకు అంత బాధ కలిగింది కదా అన్నవరం గారు, మరి మీరు కూడా మోహన్ బాబు గారిని వాళ్ళ వయసుని మర్చిపోయి కూడా 74 ఏళ్ళ వయసున్న పెద్ద మనిషిని ఈరోజు కనెక్షన్ కింగ్ని, డైలాగ్ కింగ్ని, నట కిరీటి ఆయనను పట్టుకొని మీరు తమ్ముడు అని సంబోధించలేదా?
సంబోధించలేదా? వినండి. తమ్ముడు మోహన్ బాబు, తమ్ముడు మోహన్ బాబు అని ఆయన వయసులో సగం కూడా లేదు. మరి మీరెట్లా ఆయన తమ్ముడు అని సంబోధించారు చెప్పండి? ఆ రోజు ఫ్లోలో అందరూ మనం ఆంధ్ర తెలంగాణ వాళ్ళు సోదర భావంతో కలిసి ఉండాలంటే తెలంగాణ ఎప్పటికైనా అన్ననే గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర అనేటోళ్ళు ఎప్పటికైనా తమ్ముళ్ళే అనే భావనతో నేను ఆ రోజు మిమ్మల్ని తమ్ముడు అని సంబోధించిన, అది మీరు మర్చిపోయి వ్యక్తిగత దాడులకు దిగిర్రు. అసలు నిజంగా చెప్తున్నా, మీ జనసేన సైనికులకి మీరు నేర్పించింది ఏంది? మహిళల్ని కించపరచమని నేర్పించిరా? మహిళల్ని చంపమని నేర్పిస్తున్నారా? మీ సిద్ధాంతాలు, మీ పార్టీ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి? చంపేసామని డెడ్ లైన్లు పెడుతున్నారు, మా మీద వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. అసలు నిజంగా సోదర భావం అనేది మీ పార్టీకి ఉందా? మీ పార్టీకి ఉందా? ఏ మొహం పెట్టుకొని జూన్ 2కి ఇక్కడ సభ పెట్టుకుందాం వస్తున్నారు మీరు? ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? అదేమన్నా బహిరంగ సభనా? ఏదో సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతుందా? ఇందిరా పార్కులో జరుగుతుందా? ఒక్కరొక్కరు పోస్టులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? ఆ సభ ఛాలెంజింగ్గా పెట్టిరు. నిజంగా వాళ్ళని కాదండి, ఫస్ట్ మన తెలంగాణ వాళ్ళని అనాలి. ఎందుకంటే వాళ్ళంత ధైర్యంగా వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి సభ పెడుతున్నారంటే వాళ్ళకి ఇచ్చిన ధైర్యం ఎవరు? మీరే కదా. మీరు తెలంగాణ బిడ్డలేనా? అసలు ఉప్పు కారం తింటలేరా మీరు? అసలు ఎక్కడ పోయినా మీ పౌరుషాలు? మీరైనా తెలంగాణ కోసం పోరాడింది? మీరైనా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని? ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? మీ ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళను ఎవరినో అదే విధంగా వ్యక్తిగతంగా దూషిస్తే మీరు ఇట్లే పడతారా? ఇప్పుడు మేము పరాయి వాళ్ళం అయిపోయినామా? మేము కూడా తెలంగాణ ఆడబిడ్డలమే కదా. మరి మేము మా కన్నిటి కోసం మీకు కనిపిస్తలేదా? ఎన్ని దాడులు చేస్తున్నారండి, ఎంత వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటిది ఆయన రేపు వచ్చి సభ పెడతారు. మీరు నిజంగా చెప్పుకోండి, మీ ఆత్మసాక్షిగా మీరు రేపు తెలంగాణ వచ్చిన దినాన్ని సంతోషంగా జరుపుకుంటారా? లేదంటే మీ జనసేన నాయకుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ నవనిర్మాణాన్ని మీరు ఘనంగా జరుపుకుంటారా? అసలు మీరు తెలంగాణ బిడ్డలేనా? మీకు అంత అభిమానం ఉంటే ఆంధ్రాకి వెళ్ళిపోండి కదా. ఇప్పటికీ తెలంగాణలో బతుకుకుంటా తెలంగాణలో ఇంకా నీళ్లు నిధులు నియామకాలు లేక మనం ఇబ్బంది పడుతుంటే అసలు ఈ ఆంధ్రలో పోరేంది మనకి? ఇప్పటికీ వాళ్ళ పోరేంది? ప్రైవేట్ జాబ్స్లో వాళ్ళే, బయట ఎక్కడ చూసినా వాళ్ళే, 70% వాళ్ళే తగలబడ్డారు. ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. అయినా సరే మెల్లమెల్లగా మనము సర్దుకుంటున్నాము. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయిపోయింది కదా. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా శని ఆదివారాలు ఇక్కడ ఏం పని? మీకు ఏం పని చెప్పండి? మీరు ఇక్కడ ఏం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు? హైదరాబాద్కి ఇక్కడికి వస్తున్నారు, మీ బిజినెస్లు చూసుకుంటున్నారు. ఇంకా అసలు మన హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం ఆంధ్ర విగ్రహాలే ఇప్పటికీ ఉన్నాయి. అవి తీసేయండి తీశారు. ఇప్పుడు నిజం చెప్పండి, తెలంగాణలో హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడి విగ్రహం కళ్ళు మూసుకుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న అమరావతిలో కూడా బుద్ధుడి విగ్రహం ఉంది. మరి దాని చుట్టూ ఎందుకండి మన తెలంగాణలో అమరవీరుల విగ్రహాలు లేవు? ఇప్పుడు వైజాగ్ బీచ్ చుట్టూ విగ్రహాలు పెట్టిరు వీళ్ళు. ఆ విగ్రహాల్లో ఒక్కటన్నా తెలంగాణకు సంబంధించిన విగ్రహం ఉందా? ఇప్పుడు గద్దరు వీళ్ళంటే తెలంగాణోలే అని మనల్ని వేరు చేసి మాట్లాడతారు. సరే వీళ్ళంతా తెలంగాణలో అనుకుందాము. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టిరు. సరే మీరు ఇక్కడ పెట్టినప్పుడు పివి నరసింహారావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అందరికీ ప్రధాని కదా. బాలసుబ్రహ్మణ్యం తెలంగాణకి ఏపీకి కలిపి పాటలు పాడినప్పుడు ఇప్పుడు ఆయన కూడా అందరికీ ప్రధాని కదా. మరి ఆయన విగ్రహం అన్న పెట్టిర్రా మీరు? ఎవరి విగ్రహం పెట్టిరు? రుద్రమదేవి విగ్రహం పెట్టిరా? సమ్మక్క సారక్క విగ్రహం పెట్టిరా? ఏ వీరవనిత విగ్రహాలు పెడుతున్నారు మీరు? నిజంగా చెప్తున్నా, మీరు విగ్రహాలు తీసుకొచ్చి మొన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరు. మెల్లమెల్లగా ఆ విగ్రహాలకు ప్రాణం పోస్తూ మెల్లగా రేపేమో ఈయన ఎంటర్ అవుతున్నాడు. అసలు తెలంగాణలో పార్టీలను మేము ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? తెలంగాణను ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? స్పెషల్గా తెలంగాణ కోసమే కొన్ని పార్టీలు మేము స్థాపించుకున్నాం. ఎందుకు స్థాపించుకున్నాము? మాది మేము సపరేట్గా చేసుకుందామనే కదా. గత 400 సంవత్సరాల నుంచి మేము నష్టపోతూనే ఉన్నాం తెలంగాణ వాసులము. అన్ని రకాలుగా మా నుంచి మనులు మాణిక్యాలు వజ్ర వైడూర్యాలు అన్నీ దూరం అయిపోయినా మా మీద నమ్మకంతో తెలుగు నేల, తెలుగు మట్టి నేల, ఈ తెలంగాణ నేల మీద నమ్మకంతో ఇక్కడ బతుకుతున్నాం. అవేవి లేకపోయినా, ఆస్తుపాస్తులు లేకపోయినా ప్రేమాభిమానాలతోటి మేము ఎలాగైనా ఇవన్నీ
తిరిగి సంపాదించుకుంటాం అనే సంకల్పంతో ఉద్యమకారులమంతా ప్రతి దాంట్లో పోరాడుకుంటూ ఈ రోజు దాకా కూడా ప్రతి దాంట్లో ఉక్కుపాదం మోపుకుంటూ మేము పోరాటమే మా జీవితంగా మేము బతుకుతుంటే మా బతుకులు ప్రతి దాంట్లో పోరాటమే. తెలంగాణ వాసులం దేంట్లో అండి మేము కొట్లాడి సాధించుకుంది ఏముంది చెప్పండి. మేము తెలంగాణలో అంత కొట్లాడి సాధించుకుంటుంటే మీరు అర్ధకొచ్చి ఇప్పుడు మేము తెచ్చుకున్న తెలంగాణలో మీరు వచ్చి పార్టీలను పెట్టి దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ మీరు మా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే మీరు వచ్చి ఇక్కడ మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటే అన్నవరం ఇప్పుడు తమ్ముడు అంటే మీకు అంత కోపం వస్తుంది కదా, అన్నవరం అనే సంబోధిద్దాం. నిజంగా మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఏం చెప్తుంది చెప్పండి. మీరు నిజంగా 10 మందికి మీరు నేర్పించాలి, మీ సైనికులకి చెప్పాలి. కానీ అలాంటిది ఈరోజు మీరు ఏం చెప్తున్నారు మీ సైనికులకి? కొట్టమని చెప్తున్నారా, చంపమని చెప్తున్నారా, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టమని చెప్తున్నారని నేను నా నోటితో చెప్పలేకపోతున్నా. కానీ ఏంది అసలు ఈ కామెంట్లు ఏంది, ఈ కథ ఏంది, అసలు కొన్నే తీసుకొచ్చినాం కానీ అసలు అని చెప్పలేకపోతున్నాం ఆడపిల్లలం. ఏంది అసలు ఈ కామెంట్లు ఏంది, ఈ కథ ఏంది, అసలు చంపేశారా, అమ్మాయిలని చెరపగొట్టి చంపేస్తామని చెప్పేసి రేప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు, డెడ్ లైన్లు పెడుతున్నారు, జూన్ 15 వరకు చంపేస్తామని చెప్పేసి పేర్లతో సహా ఐడీలతో సహా పెడుతున్నారు. ఇంకా మేము కొన్నే బయట పెడుతున్నాం, చాలా ఉన్నాయి. కావాలంటే ఇన్స్టాలో వెళ్ళి చూడండి, మేము పెట్టిన వీడియోస్ కింద. ఇంత ఇబ్బంది పెడతారా తెలంగాణ మహిళల్ని? తెలంగాణ బిడ్డలంటే మీరు ఏమనుకుంటున్నారు? చాకలి ఐలమ్మలు, సమ్మక్క సారక్కలు, రుద్రమ దేవులు, ఝాన్సీ లక్ష్మీబాయిలు ఏమనుకుంటున్నారు తెలంగాణ బిడ్డలంటే? మీరు ఒక్కొక్కరిది తోలు తీస్తాం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మీ జనసేన సైనికులకి చెప్పండి, మీరు రాజాకార్ల లెక్క వ్యవహరిస్తున్నారు. మీరు మా గడ్డపైకి వచ్చి మీరు ఇష్టారీతిగా వ్యవహరిస్తే మాత్రం ఊకుండే ప్రసక్తే లేదు. ప్రశ్నించిన ప్రతి మహిళని ఏదో వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ అమరవీరుల కుటుంబాలని, వాళ్ళ భార్యలను కూడా వాళ్ళ కుటుంబాలను కోల్పోయే, వాళ్ళ భర్తలను కోల్పోయే ఈరోజు కన్నీటి వేదన భరిస్తున్నారు. తినడానికి తిండి లేకున్నా, తెలంగాణ కోసం వాళ్ళ భర్తలు చనిపోయినా ఈ రోజు దాకా మా కుటుంబాలను చూస్తూ వాళ్ళు సంతోషపడుతున్నారు. అలాంటి మహిళల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి మహిళల్ని మీరు కన్నీరు పెట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు నేర్చుకున్నది ఇదేనా? మీ సంస్కారం ఇదేనా? చెప్పండి. మీరు అంటారు కదా ఒరే సన్నాసులారా, దద్దమ్మలారా, అది ఇదని రెచ్చగొడుతున్నారు కదా. ఏం రెచ్చగొడుతున్నారు మీరు? యువతని ఎట్లా రెచ్చగొడుతున్నారు? తెలంగాణ యువత గురించి మీకు తెలుసు కదా. జై తెలంగాణ అనందే వీళ్ళు బయటికి రారు. వీళ్ళ ఫస్ట్ మాట జై తెలంగాణ అనే వస్తుందని మీకు తెలుసు కదా. అలాంటప్పుడు జై తెలంగాణ నినాదం వచ్చే మా యువత నోటి నుంచి మీరు ఏం రప్పిస్తున్నారు? రేపు జూన్ 2 అనేది మాకు సంబంధించింది, తెలంగాణకు సంబంధించిన రోజు. ఆ జూన్ 2 రోజు మీరు వచ్చి ఇక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ సభకి సహకరిస్తున్న తెలంగాణ యువతకు నేను ఒకటే చెప్తున్నా, మీకు నిజంగా ఆ హీరో మీద అభిమానం ఉంటే 1 గంట సేపు పోయి సినిమా చూడండి. ఆయన సినిమాలు తీస్తాడు కదా, యాక్టర్ కదా, పోయి సినిమా చూడండి. అంతే తప్ప మీరు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటట్టు మీరు రేపు వ్యవహరించే తీరేంది? ఉల్టా మళ్ళీ మా మీదనే అక్రమ కేసులు, వ్యక్తిగత దూషణలు ఇవి చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడతారా? పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు శరం ఏమన్నా ఉంటే మీరు అంటారు కదా, నేను అందరినీ సమానంగా చూస్తా, యూత్ అనేటోళ్ళ నా ఆయుధము, యూత్ని నేను క్రమశిక్షణతోటి చేస్తా, క్రమశిక్షణతోటే నా జన సైనికులు ఉంటారని చెప్పేసి మీ క్రమశిక్షణ ఇక్కడ కనిపిస్తుంది. మీ క్రమశిక్షణ మొత్తం తెలంగాణ ఏపీ మొత్తం చూస్తున్నారు. మీ క్రమశిక్షణ ఎట్లా ఉందో. ఒక సైనికుడు ఉండాల్సిన తీరు ఇదా చెప్పండి. ఏం తీరు నేర్పిస్తున్నారు మీ సైనికులకి మీరు? నిజంగా రజాకార్ వ్యవస్థనైతే నేను చూడలే, అప్పుడు నేను పుట్టలే. కానీ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. ఏంది అసలు వ్యక్తిగత దూషణలు ఘోరంగా మహిళలను అయితే ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మహిళలు బయటకు వచ్చి ప్రశ్నించడమే తప్ప అయినా మా తెలంగాణ పైన మీ పెత్తనమేంద్ర భయ్ నాకు అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్ అనేటోడు నీకేం పని తెలంగాణ రాజకీయాలతోటి? నీకేమైనా ఉంటే ఆంధ్రాలో చేసుకో. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తిండి నిద్ర మానేసిన వీరుడివి నువ్వు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఒకటే ప్రశ్నిస్తున్నా, దీనికి సమాధానం చెప్పండి మీరు.